హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కి మేడ్ ఈజీ. మన ఛానల్లో 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ వీడియోస్ అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన వీడియోస్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే మీరు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈరోజు మనం వీడియోలో పాలీసెట్ ఎగ్జామ్ ఏపీ పాలీసెట్ 2025 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆ ఎగ్జామ్కి మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఎలా ఫాలోఅప్ చేయాలి అనేటువంటి విషయాలు మీకు ఇందులో ఈ వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ పాలీసెట్ ఎగ్జామ్ అంటే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్థం. పాలీసెట్ అంటే పాలి అంటే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇట్ ఈస్ ఏ డిప్లొమా కోర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. అంటే ఇంజనీరింగ్లో ఉండేటువంటి బ్రాంచెస్లో డిప్లొమా కోర్సుకి సంబంధించి 3 years చదువు ఉంటుంది. ఆ 3 yearsకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్లో మనం జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా పాలీసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ర్యాంక్ తెచ్చుకున్న దాన్ని బట్టి కౌన్సిలింగ్లో మనకి సీటు ఏ కాలేజీలో అయితే వస్తుందో ఆ కాలేజీలో మనం అనుకున్నటువంటి బ్రాంచ్లో జాయిన్ అయ్యి 3 years మనం సక్సెస్ఫుల్గా పాలిటెక్నిక్ కంప్లీట్ చేసినట్లయితే కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఇంకా ఫర్దర్ స్టడీస్కి వెళ్దాం అనుకుంటే అక్కడ ఈసెట్ అనేటువంటి ఎగ్జామ్ ఉంటుంది. ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటి ఒక టెస్ట్ ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత దాంట్లో వచ్చిన ర్యాంక్ బట్టి బీటెక్ సెకండ్ ఇయర్లోకి ప్రమోట్ అవుతారు. వాళ్ళు బీటెక్ సెకండ్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్ కాదు సెకండ్ ఇయర్లోకి ప్రమోట్ అవుతారు. అప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ బీటెక్ 3 years చదువుతారు, డిప్లొమా 3 years చదువుతారు. ఓవరాల్గా 6 years అయితే కనుక ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతుంది. ఒకవేళ ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకుని ఎంసెట్ ఎగ్జామ్ రాసి, ఎంసెట్ ఎగ్జామ్ని ఇప్పుడు ఈఏపీ సెట్ అంటున్నారు, ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ర్యాంక్ బట్టి బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు. బీటెక్ 4 years, ఇంటర్మీడియట్ 2 years, ఓవరాల్గా 6 years. ఎటు నుంచి వెళ్ళినా ఒకే రకంగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడానికి అయితే అవకాశాలు ఉంటాయి. అయితే పాలీసెట్ బెటరా, ఇంటర్మీడియట్ బెటరా అనేటువంటి ఆలోచన కనుక మీకు వచ్చినట్లయితే పాలిటెక్నిక్ నుంచి వెళ్దాం అనుకున్న ఆలోచన ఎవరికి ఉంటుందంటే మీకు ఖచ్చితంగా మీకు దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో, ఏ బ్రాంచ్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ బ్రాంచ్లో కనుక మీకు పాలిటెక్నిక్లో సీట్ వస్తే వెంటనే జాయిన్ అయిపోండి. 3 years కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ ఈసెట్ రాసి బీటెక్ అయితే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఎంటెక్ కూడా చేసుకోండి. కానీ చాలామంది పిల్లలు చేసేటువంటి పొరపాటు ఏంటంటే దగ్గరలో ఏ కాలేజీ అయితే ఉందో ఆ కాలేజీలో ఏ కోర్స్ వస్తే ఆ కోర్సులో జాయిన్ అయిపోతామని బ్లైండ్గా వెళ్ళిపోతుంటాం. సో మనం ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి చదువు ఏదైతే ఉందో అది మన లైఫ్కి సంబంధించింది. మనకు నచ్చిన కోర్స్ అయితే మాత్రమే జాయిన్ అవ్వాలి. ఆ జాయిన్ అయినటువంటి కోర్సులో ఖచ్చితంగా మనం రాణించాలి, ఆ కోర్సుని కంప్లీట్ చేయాలి, అదే ఫీల్డ్లో మనం సెటిల్ అవ్వాలనే ఆలోచనతో మనం ఉంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్ వచ్చినా, ఇంట్రెస్ట్ లేని కాలేజ్ వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో పాలిటెక్నిక్లో అయితే జాయిన్ అవ్వద్దు. కొంచెం టైం పట్టినా కానీ ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యి 2 years అయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాసుకుని తర్వాత మీ యొక్క నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. దాని ప్రకారం మీరు నెక్స్ట్ బీటెక్లో ఫర్దర్గా వెళ్ళొచ్చు. కానీ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇంట్రెస్ట్గా ఉండి మీ ప్యాషన్ అయినటువంటి బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ వస్తే జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఈసెట్ రాసిన తర్వాత పాలిటెక్నిక్ నుంచి కనుక నువ్వు బీటెక్కి వెళ్దాం అనుకుంటే డెఫినెట్గా అదే బ్రాంచ్లో నువ్వు బీటెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అందుకని ఆప్షన్ ఉండదు. కాబట్టి మీరు ముందుగానే ఒక జాగ్రత్త తీసుకుంటే మంచిది. అయితే ఈ పాలిటెక్నిక్ ఎగ్జామ్లో 2025 పాలిటెక్నిక్ ఎగ్జామ్కి సంబంధించి 120 మార్క్స్కి అయితే పేపర్ ఉంటుంది. ఈ 120 మార్క్స్ పేపర్లో మ్యాథ్స్కి సంబంధించి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఫిజిక్స్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, కెమిస్ట్రీ ఎన్ని మార్క్స్ ఉంటాయి. ఒకప్పుడు మ్యాథ్స్కి 60 మార్క్స్ ఉండి ఫిజిక్స్కి 30, కెమిస్ట్రీకి 30 ఉంటుంది. కానీ ప్రజెంట్ ఓ 2 years నుంచి ప్యాటర్న్ అయితే మార్చారు. ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి 50 మార్క్సే ఉంటున్నాయి, ఫిజిక్స్కి 40 మార్క్స్ ఉంటున్నాయి, కెమిస్ట్రీకి 30 మార్క్స్ ఉంటాయి. ఈ సంవత్సరం 10th క్లాస్ సిలబస్ మారిన నేపథ్యంలో మీరు ఖచ్చితంగా 10th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా మీరు చదువుకుని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్కి 1 mark ఉంటుంది. ఓవరాల్గా 120 questions అయితే ఉంటాయి. 120 questions, 120 marks, టైం 120 minutes ఉంటుంది. టైం 120 minutes అయితే ఉంటుంది. అయితే సో 120 minutes అంటే ఈచ్ బిట్కి 1 mark ఉండేటువంటి అవకాశం ఉంది. సో దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి వెళ్తే మంచి స్కోర్ అయితే మనం సాధించవచ్చు. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా అర్థమైంది కదా మీకు. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు
ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే కనుక యాక్చువల్గా ఏప్రిల్ 30th ఎగ్జామ్ ఉంది, వెన్స్డే 30/4/2025 అయితే కనుక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ 2 hours ఉండేటువంటి ఎగ్జామ్ అనమాట. ఆ ఎగ్జామ్కి సంబంధించి మనం ఏమి తీసుకువెళ్ళాలి, ఆ థింగ్స్ ఏంటి, ఎలా అయితే మనకి బెటర్గా మంచి స్కోర్తో మనం ముందుకెళ్తాము, మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనం ఇందులో అయితే కనుక చెప్దాం అనుకుంటున్నాను. ఎగ్జామ్ టైం వచ్చేటప్పటికి 11 to 1 ఉంటుందండి ఎగ్జామ్. వెన్స్డే 11 to 1 ఎగ్జామ్ ఉంటుంది. సో 11కి స్టార్ట్ అవుతుంది ఎగ్జాము. 11 AM to 1 PM. సో ఇది ఎగ్జామినేషన్ టైమింగ్ అనమాట. 2 hours అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ముందుగా హాల్ టికెట్ని ప్రింట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హాల్ టికెట్ని మనం పాలిసెట్ వెబ్సైట్లో మీ 10th క్లాస్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ని బేస్ చేసుకుని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మీకు సంబంధించి ఈ పాలిసెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది. ఈ హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ వివరాలు ఉంటాయి. ఇందులో గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు, అవి ఏంటో ఒకసారి చూద్దాం. హాల్ టికెట్ ఇష్యూడ్ టు యూ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ప్లీజ్ ప్రిజర్వ్ ఇట్ కేర్ఫుల్లీ టిల్ ద అడ్మిషన్ అయ్యేంత వరకు కూడా ఈ హాల్ టికెట్ ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని అయితే చెప్తున్నారు. క్యాండిడేట్ షల్ అరైవ్ అట్ ద ఎగ్జామినేషన్ హాల్ at least 1 hour before the commencement of the examination. This will enable the candidate to formalize himself or herself with OMR response sheet. అంటే OMR రెస్పాన్స్ షీట్ ఇవన్నీ చూసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మనం 1 hour ముందు అయితే ఎగ్జామినేషన్ సెంటర్ని అయితే కనుక రీచ్ అవ్వాలని అయితే కనుక చెప్తున్నారు. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికి క్యాండిడేట్ విల్ నాట్ బి అలౌడ్ ఎంటర్ ద ఎగ్జామినేషన్ హాల్ ఆఫ్టర్ ద 11 AM వన్స్ ద ఎగ్జామినేషన్ హ్యాస్ కమెన్స్డ్. ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత 11 అయిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్లోకి ఎవరిని కూడా ఎంటర్ అయితే చేయరు. ఎగ్జామినేషన్ హాల్కి మనం తీసుకెళ్లవలసింది ఏంటంటే గుడ్ బాల్ పాయింట్ పెన్, బ్లాక్ పెన్ ఒకటి పట్టుకెళ్ళాలి, HB పెన్సిల్స్ పట్టుకెళ్ళాలి, అలాగే షార్ప్నర్, ఎరేజర్ కూడా పట్టుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. షార్ప్నర్, ఎరేజర్, పెన్సిల్, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ పట్టుకెళ్ళాలి. Candidate should be allowed to bring the log books, tables, calculators, cell phones, forbidden materials, electronic gadgets ఇవన్నీ కూడా పట్టుకెళ్ళకూడదు. మాల్ ప్రాక్టీస్ కేసెస్ ఏమైనా ఉంటే అవి బుక్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది, జాగ్రత్తగా ఉండాలి. స్లిప్స్ అటువంటి ఏమీ పట్టుకెళ్ళకూడదు. Candidates must remain seated in their allotted seats till completion of examination hall till 1 PM. Before leaving, the candidates must return the OMR response sheet to the invigilator. ఖచ్చితంగా 1 వరకు అయితే ఎగ్జామినేషన్ హాల్లో ఉండాలి. అక్కడి నుంచి మనం వెళ్ళిపోయేటప్పుడు OMR షీట్ ని ఇన్విజిలేటర్కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ద మార్కింగ్ ఆన్సర్స్ అండ్ అదర్ థరోలీ. ఖచ్చితంగా అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ తగ్గట్టుగా అన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రఫ్ వర్క్ కి మాత్రం క్వశ్చన్ పేపర్ లో మాత్రమే స్పేస్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మాత్రమే రఫ్ వర్క్ లో యూజ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో OMR రెస్పాన్స్ షీట్ మీద మనం అయితే ఏమీ రాయకూడదని అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో రూమ్ నెంబర్ చూసుకుంటాం. రూమ్ నెంబర్ చూసుకుని 11కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 10 కల్లా వెళ్తాం. 10:15 కల్లా రూమ్ నెంబర్ అది చూసుకుంటాం. లోపలికి ఎంటర్ చేసిన తర్వాత మనం అందరూ వెళ్ళిన తర్వాత మన హాల్ టికెట్ నెంబర్ తగ్గట్టుగా మన సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఆ రూమ్ లో అలా కూర్చున్న తర్వాత మనకైతే ఇలాగా ఒక OMR రెస్పాన్స్ షీట్ అయితే ఇస్తారు. క్వశ్చన్ పేపర్ అయితే కనుక తర్వాత ఇస్తారు. ఎగ్జామ్ 11 స్టార్ట్ అయిన తర్వాత ఇస్తారు. ఇది మాత్రం కొంచెం ఒక 5 నిమిషాలు అయితే కనుక ముందు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనకి ఇచ్చేటువంటి బుక్లెట్ ఏదైతే ఉందో ఆ బుక్లెట్ కి చివర్ల ఇక్కడ స్టిక్కర్ అయితే అతికిచ్చేసి ఉంటుంది. బుక్లెట్ లో పేజీలలో టర్న్ చేసుకుంటుంటాం. సో స్టిక్కర్ అయితే అతికించేసి ఉంటుంది. బుక్లెట్ మీద బుక్లెట్ నెంబర్ ఉంటుంది. దానికి సంబంధించి ఫిల్లింగ్ అంతా కూడా 11 బిఫోర్ అయితే చేంజ్ చేస్తారు. తర్వాత 11కి స్టార్ట్ అయిన వెంటనే ఈ స్టిక్కర్ ని కట్ చేసి మనల్ని అయితే ఆన్సర్ చేయమనేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ OMR షీట్కి సంబంధించి ఎలా ఉంటుంది, సైడ్ 1 ఎలా ఉంది, సైడ్ 2 ఎలా ఉందో ఒకసారి మీరు గమనించండి. సైడ్ 1కి సంబంధించి OMR షీట్ యొక్క నమూనా ఎలాగైతే ఉంటుంది. సో ఈ OMR షీట్ లో కనుక మీరు గమనించినట్లయితే పైన హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంది. ఆ హాల్ టికెట్ నెంబర్ దగ్గర మన హాల్ టికెట్ నెంబర్ అయితే వేయాల్సి ఉంటుంది. బ్లాక్ పాయింట్ పెన్ తోనే వేయాలి. అలాగే క్వశ్చన్ పేపర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ అని కూడా ఉంది చూడండి. క్వశ్చన్ పేపర్ మీద ఉన్నటువంటి సీరియల్ నెంబర్ని అయితే కనుక ఈ గడుల్లో వేయాల్సి ఉంటుంది. అలాగే బుక్లెట్ కోడ్ ABCD అనే 4 కోడ్లు ఉంటాయి. ఆ కోడ్ అయితే ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ కి సంబంధించిన డిక్లరేషన్ అయితే ఇచ్చారు. ఏంటంటే అన్ని నేను కరెక్ట్గా చేశాను అనేటువంటి విషయాలన్నీ ఉంటాయి. ఇక్కడ మనం సైన్ చేయాలి.
ఇక్కడ ఇన్విజిలేటర్ అయితే సైన్ చేస్తారు. ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటో ఒకసారి నేను మీకు చెప్తాను చూడండి. అయితే ఇక్కడ మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక బుక్లెట్ సిరీస్ కోడ్ ఏదైతే ఉందో నీ కోడ్ వేరే ఉంటుంది, నీ పక్క వాళ్ళది నీ ముందు వాళ్ళది యూనిక్ గా ఉంటుంది. ఎటు వచ్చి ఎవరి కోడ్ వాళ్ళకే సెపరేట్ గా బుక్లెట్ ఉంటుంది. బుక్లెట్ సిరీస్ అన్నారు, అదేంటి సార్ మాకు అర్థం అవ్వలేదు. బుక్లెట్ సిరీస్ ABCD 4 ఎందుకు ఉంచారు? యాక్చువల్గా మ్యాథ్స్లో 50 బిట్స్, ఫిజిక్స్లో 40, కెమిస్ట్రీలో 30, అందరికీ అవే బిట్స్ ఇస్తారు. కానీ ఆర్డర్ని జంబుల్ చేసుకుంటూ 4 రకాల సెట్లో క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం జరుగుతుంది. సెట్ A, సెట్ B, సెట్ C, సెట్ D. ఎందుకంటే మనం పక్క వాళ్ళ దాంట్లో చూద్దాము అని అనుకుంటే మన ఫస్ట్ బిట్ వాడికి 10th బిట్ అవ్వచ్చు, మన 15th బిట్ వాడికి 2nd బిట్ అవ్వచ్చు. సో క్రాస్ అసలు ఎట్టి పరిస్థితుల్లో మనకి పక్కవాడి దాంట్లో చూసి బబుల్ చేద్దామన్న ఆలోచన అయితే రాకూడదు. ఎందుకంటే పక్కవాడి దాంట్లో చూసి అయితే ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ అవుతుంది. సిటీకి అరేంజ్మెంట్ కూడా మనకి బెంచ్కి ఇద్దరిని కూర్చోబెట్టే అవకాశం ఉంది అనుకుంటే, సో అక్కడ అరేంజ్మెంట్ ప్రకారం ఎలా ఉంటుందంటే ఇక్కడ A అనే సెట్ ఇస్తే ఇక్కడ B అనే సెట్ ఇస్తారు, నెక్స్ట్ ఇక్కడ C, ఇక్కడ D అనేటువంటి సెట్లు ఇలా అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ రివర్స్ చేసేస్తారు, AB ఇలా క్రాస్ గా కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉండదు. నాకు తెలిసినంత వరకు అయితే కనుక AB ఇలా ఇచ్చిన తర్వాత CD ఇలా వేస్తారు, మళ్ళీ ACBD ఈ రకంగా అయితే కనుక అవకాశం ఎట్టి పరిస్థితుల్లో చుట్టుపక్కల వాళ్ళ యొక్క పేపర్తో మన పేపర్ అయితే మ్యాచ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉండవు. సో ఇక్కడ మనం సైడ్ 1లో హాల్ టికెట్ నెంబర్ రాసిన తర్వాత క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ రాసిన తర్వాత కోడ్ అయితే రాయాలి. A అయితే A, B అయితే B. మ్యాక్సిమం మిస్టేక్స్ లేకుండా రాయడానికి ట్రై చేయండి. ఒకవేళ మిస్టేక్ ఉంటే వాళ్ళకి చెప్తే ఇన్విజిలేటర్ వైట్నర్ పెట్టో లేకపోతే ఇంకోటి ఏదో చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ చూస్తే కనుక మనం HB పెన్సిల్ మాత్రమే యూజ్ చేయమన్నారు. 5, 6 అంటే మనకి సైడ్ 2కి సంబంధించి సైడ్ 2 కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సైడ్ 2లో మీ ఫోటోగ్రాఫ్ అయితే కనుక ఇక్కడ మీ ఫోటో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ నేమ్ అయితే వస్తుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ వస్తుంది. అలాగే నేమ్ ఆఫ్ ద సెంటర్, నువ్వు ఏ ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్నావు సెంటర్ అయితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఇది ఫిల్ చేయడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెన్సిల్ మాత్రమే యూజ్ చేయమన్నారు ఈ బబుల్ చేయడానికి. క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ఇక్కడ ఏదైతే రాశారో ఈ సైడ్ 1లో ఏదైతే రాశారో ఆ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. ఈ గడుల్లో వేసిన తర్వాత నెక్స్ట్ సిరీస్ కూడా A అయితే A, B అయితే B, C అయితే C, D అయితే D రాసిన తర్వాత HB పెన్సిల్తో A దగ్గర కానీ B దగ్గర ఇక్కడ ఏదైతే అయిందో దాని ఎదురుకుండా బబులింగ్ అయితే చేయాలి. ఈ క్వశ్చన్ పేపర్ సీరియల్ కోడ్ను కూడా ఇలా బబుల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇవన్నీ ఆన్సర్ రాయడానికి మ్యాథ్స్కి సంబంధించినటువంటి 50 బిట్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే ఫిజిక్స్కి సంబంధించి 51 నుంచి 90 బిట్స్కి సంబంధించిన సర్కిల్స్ ఇక్కడైతే ఉన్నాయి. కెమిస్ట్రీకి సంబంధించి 30 బిట్స్ 91 నుంచి 120 వరకు కూడా 30 బిట్స్ అయితే ఇక్కడ 1, 2, 3, 4 అని ఇస్తారు చూడండి. ఒకసారి ఇందులో అంత క్లారిటీగా కనిపిస్తలేదు, చూస్తున్నారు కదా మీరు ఇక్కడ చూడండి. 1, 2, 3, 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకి ఏ ఆప్షన్ అయితే కరెక్ట్గా ఉందో ఆ ఆప్షన్ అయితే మనం బబుల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం ఇవి మాత్రం పెన్సిల్తో బబుల్ చేయాలి. పైన మాత్రం బ్లాక్ పాయింట్ పెన్తో మాత్రం రాసుకోవచ్చు, రాసే ఇబ్బంది ఏం లేదు. అలాగే సార్ బబులింగ్కి వచ్చేటప్పటికి మనం బబులింగ్ ఎలా చేస్తాము అనే దాని గురించి చూస్తే అక్కడ సర్కిల్స్ ఇలా ఇస్తారు కదా, ఇలా సర్కిల్ ఇచ్చినప్పుడు ఆ సర్కిల్ని ఎలా బబుల్ చేస్తే మనకి బెటర్గా ఉంటుంది, ఆ సర్కిల్ని ఎందుకు బబుల్ చేయాలి అనే ఆలోచన కూడా మనం ఒకసారి అయితే గమనిద్దాం. ఇక్కడ 1, 2, 3, 4 అనేటువంటి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. చాలా కాలేజీలో చాలా సెంటర్స్లో పెన్సిల్తో కాదు పెన్తోనే బబుల్ చేయమంటారు. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ చెప్పండి ఇన్విజిలేటర్కి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆప్షన్స్ ఈ 1, 2, 3, 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెన్సిల్తోనే బబుల్ చేసుకోవచ్చు. పెన్తో బబుల్ చేసిన ప్రాబ్లం అయితే కాదు, కానీ పెన్సిల్తో బబుల్ చేస్తే ఇన్ కేస్ మనం దాని ఆన్సర్ కరెక్ట్ చేద్దాం అని అనుకుంటే మాత్రం ముందు పెట్టినటువంటి ఆప్షన్ని ఎరేజ్ చేసుకుని వేరే ఆప్షన్ అయితే బబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఈ 4 ఆప్షన్స్ని కూడా 4ని అయితే బబుల్ అయితే చేయకూడదు, మోర్ దాన్ 1 కూడా చేయకూడదు. ఎవరైతే కనుక కరెక్ట్ అనుకున్నావో ఆ ఆప్షన్ మాత్రమే మనం బబుల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో బబులింగ్ చేసేటప్పుడు కూడా ఇలాగా షేడింగ్ చివరి నుంచి ఇచ్చుకుంటూ రావాలి. మరీ ఎక్కువ దుద్దేసి దాన్ని OMR షీట్ని అయితే పాడు చేయాల్సిన అవసరం అయితే లేదు. సో జాగ్రత్తగా ఇలాగ బబుల్ చేసుకునేటప్పుడు మధ్యలో సర్కిల్లో ఉండే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అయితే కనిపించకుండా ఉండాలి. అంతే తప్ప మనం ఎలా చేసిన ఇబ్బంది లేదు. ఇక్కడ 1 కనిపించట్లేదు కదా, ఇలా 1 కనిపించకుండా మనం అయితే కనుక బబులింగ్ చేయాల్సి ఉంటుంది. సో 1 కనిపించట్లేదు, అంతకుముందు 1 కనిపించేది, ఇప్పుడు 1 కనిపించట్లా. అలా కనిపించలేనటువంటి విధంగా బబులింగ్ అయితే చేయాలి. అప్పుడు కంప్యూటర్ స్కాన్ చేసినప్పుడు 1 అనే ఆప్షన్ కరెక్ట్ అయితే కనుక మార్క్స్ ఇస్తారు, లేదంటే రాంగ్ అయితే రాంగ్ ఇస్తారు. అంతా కంప్యూటరైజ్డ్ కాబట్టి. సో ఇక్కడ ఇలా బబులింగ్ చేయొచ్చు. అంతే తప్ప ఈ చుట్టూ ఉన్న సర్కిల్ని అయితే దాటైతే బబులింగ్ అయితే రాకూడదు.
కొంతమంది లైట్గా బబుల్ చేస్తారు. లైట్గా బబుల్ చేస్తే మార్క్స్ అయితే రావు. ఇక్కడ 2 కనిపిస్తూ ఉంటుంది. 2 కనిపించేసిందంటే కనుక ఖచ్చితంగా సిస్టమ్ అయితే కనుక మార్క్ తీసుకోదు. 2 కనిపించకూడదు. అక్కడ ఏ ఆప్షన్ అయితే పెట్టావో ఆ ఆప్షన్ మీద ఉన్న నెంబర్ అయితే కనిపించకూడదు. సగం బబుల్ చేసినా కానీ అది ఇన్వాలిడే. సగం బబుల్ చేసిన ఇన్వాలిడే. సో నెంబర్ కనిపించిన ఇన్వాలిడే. కంప్లీట్గా మాత్రం అవ్వాలి. అలాగే నెక్స్ట్ టిక్ మార్క్ అయితే పెట్టకూడదండి. టిక్ మార్క్ అయితే పెట్టకూడదు. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అనే ఆప్షన్స్ ఉన్నాయి. నీకు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని టిక్ పెట్టకూడదు. లేదు థర్డ్ ఆప్షన్ రాంగ్ అని నీకు అనిపించింది, థర్డ్ ఆప్షన్ ఇంటూ అని కొట్టకూడదు. టిక్లు ఇంటూలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు. సో ఇలా జాగ్రత్తగా బబ్లింగ్ అయితే చేయాలి. నిమిషానికి ఒక బిట్ చేసుకుంటూ వెళ్తే ఇబ్బంది ఉండదు. సో మోర్ ఓవర్ మనకి యాక్చువల్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే ముందు కెమిస్ట్రీతో స్టార్ట్ చేస్తే బెటర్. మ్యాథ్స్ పట్టుకుంటే మాత్రం ప్రాబ్లమ్ సొల్యూషన్ అంత కష్టమైపోతుంది కాబట్టి ఫిజిక్స్లో కూడా ప్రాబ్లమేటిక్ పార్ట్ 20 మార్క్స్ వరకు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ముందు కెమిస్ట్రీతో స్టార్ట్ చేస్తే ఈజీగా 30 బిట్స్లో 20 బిట్స్ ఈజీగా చేసేయగలరు. తర్వాత ఫిజిక్స్లో వస్తారు, ఎన్ని ఈజీగా చేయగలుగుతారని చేసుకుంటారు. లాస్ట్లో మ్యాథ్స్లో చేస్తారు. మ్యాథ్స్ చేసే ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీలో మనం ఏవైతే వదిలేసినవన్నీ కూడా మాక్సిమం వీలున్నంత మటుకు నువ్వు ఏదైతే అనుకున్నావో ఆప్షన్స్ బబుల్ చేసేసి అప్పుడు మ్యాథ్స్కి వెళ్తే ప్లెజెంట్గా ఇబ్బంది లేకుండా టైం కొంచెం సేవ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మీరు అందరూ చాలా జాగ్రత్తగా బబ్లింగ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎరేజర్ పట్టుకెళ్తారు. బబ్లింగ్ కొంతమంది స్టూడెంట్స్ నుంచి వస్తూ ఉంటాం. ఈ బిట్స్ అన్నిటికి కూడా లైట్గా బబుల్ చేసుకుంటూ వెళ్తారు. అదేంటని అడిగితే చివర్లో అన్నింటినీ డార్కెన్ చేస్తారని ముందు నేను మామూలుగా ఐడెంటిఫికేషన్ కోసం ఫస్ట్ దానికి 1 దగ్గర చుక్క పెడతాడు, మళ్ళీ సెకండ్ దానికి 3rd దగ్గర చుక్క పెడతాడు, 3rd దానికి 4th దగ్గర ఎక్కడ చుక్క పెడతాడు. అలా చుక్కలు పెట్టుకుంటారు. ఏంటి చుక్క ఎందుకు పెడతారంటే ఈ బబులింగ్స్ అన్ని లాస్ట్లో తాటిగా చేసుకుంటాడంట. అలా చేస్తే ఏమవుతుందంటే కనుక టైం అయితే సరిపోదు. ఏ బిట్కి ఆ బిట్ బబుల్ చేసేసుకోవాలి. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు కాబట్టి 120 బిట్స్ కూడా బబుల్ చేసేసుకుంటే కనుక మంచిది. అవి పైగా కెమిస్ట్రీ నుంచి మనకి 30 మార్క్స్లో 4 చాప్టర్స్ ఉంటాయి. ఎక్కువగా ఆర్గానిక్ కెమిస్ట్రీ, కార్బన్ అండ్ లీడ్స్ కాంపౌండ్స్ నుంచి ఎక్కువ టాపిక్స్ అయితే కనుక ఇవ్వడానికి అవకాశం ఉంది. ఫిజిక్స్ 40 మార్క్స్లో ఎలక్ట్రిసిటీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మ్యాథమెటిక్స్లో ముఖ్యంగా ట్రిగనోమెట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ట్రయాంగిల్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కోఆర్డినేషన్ జియోమెట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి సో వాటన్నిటిని బాగా మీరు ప్రిపేర్ అయ్యి మంచిగా ఎగ్జామ్ రాస్తారని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్జామ్ అయితే చాలా నీట్గా అందంగా రాసి మంచి స్కోర్ సాధిస్తారనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పాలిసెట్ 2025. థ్యాంక్ యూ.